హాయ్ అండి. ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఇది బ్లౌజ్ పొడవు 13.7, నెక్ 8.5, బ్లౌజ్ వెడల్పు ఇది 29, నడుము సైజు 29 ఇంచెస్ బ్లౌజ్ అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు 8, చంక డౌన్ 3 తీసుకున్నా. హ్యాండ్స్ పొడవు 8. నేను టేప్తో ఇలా మళ్ళీ ఒకసారి చూసుకుంటా. టేప్తో చూసుకుంటే మనకు ఎంత పొడవు ఉన్నాయని అర్థమవుతుందని టేప్తో ఖచ్చితంగా తీసుకుంటాను నేను కొలత. ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఇలా డీప్ వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందరి భాగం కటింగ్ చేసుకోవాలి. ఈ కస్టమర్ అన్ని స్క్వేర్ నెక్లే దొరుకుతుంది. ప్రతి బ్లౌజ్కు స్క్వేర్ నెక్కే పెట్టించుకుంటుంది. ఈమె రెగ్యులర్ కస్టమర్, నాకు అన్ని స్క్వేర్ నెక్ బ్లౌజులే వేసుకుంటుంది. 20 years నుండి పట్టిస్తుంది ఈ కస్టమర్ నా దగ్గర. వీళ్ళ కూతురు తీసుకొస్తుంది, ఆమె తీసుకొస్తుంది. రెగ్యులర్ కస్టమర్ నాకు ఈమె. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత క్రాస్ బెల్ట్ కట్ చేసి ఇప్పుడు చంక డీప్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. కోర్ కట్ చేసేసుకోవాలి. కటింగ్ నీట్గా ఉంటేనే మనకు కుట్టేటప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అందుకే ప్రతి బ్లౌజు నీట్గా కట్ చేసుకోవాలి. స్లో అయినా పర్వాలేదు, కటింగ్ నీట్గా ఉండాలి. ఇలా క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.